ఈహా భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురువుగారు, భరణి నక్షత్రంలో పుట్టిన వారి జీవితం ఎలా ఉండబోతోంది? ఒకసారి మా ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. భరణీ నక్షత్ర జాతకులు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటూ ఉంటాడు. భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకు జీవితంలో అన్ని సుఖములే ఉంటూ ఉంటాయి. అంటే వీళ్ళు సుఖపురుషులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకు జల్సాలంటే చాలా ఇష్టము, విహారయాత్రలంటే చాలా ఇష్టము, డబ్బు అంటే చాలా విపరీతమైనటువంటి పిచ్చి ఉంటూ ఉంటుంది. డబ్బుని ఏ రకంగానైనా సంపాదించాలి, జీవితంలో కష్టపడాలి, లేదంటే మనం సుఖపడైనా డబ్బులు సంపాదించాలి అనేటటువంటి తత్వం కలిగినటువంటి వారు భరణీ నక్షత్ర జాతకులు. భరణీ నక్షత్ర జాతకుల్లో ఉన్నటువంటి స్వభావం ఎలా ఉంటుంది అని అంటే కనుక వీళ్ళకు ప్రేమ, అనురాగాలు, అలాగే ఎఫెక్షన్స్, ఎమోషన్స్ చాలా విపరీతంగా ఉంటుంటాయి. అవి కొన్నిసార్లు వీళ్ళు వ్యక్తపరుస్తారు, కొన్నిసార్లు మనసులోనే దాచుకునేటటువంటివి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు భరణీ నక్షత్ర జాతకులకు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ స్వభావంలో ఉన్నటువంటిది ఏంటి అని అంటే కనుక తల్లిదండ్రులు అంటే చాలా విపరీతమైనటువంటి గౌరవం ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళ జీవితంలో తొందరగా స్థిరపడాలి అని చెప్పేసి చిన్ననాటి నుండి చాలా కష్టాలు పడి జీవితంలో ప్రయోజకులు కావాలని చెప్పి చాలా ఆశలు పడుతూ ఉంటూ ఉంటారు. కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు భరణీ నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు చిన్ననాటి నుండి అనేక కష్టాలు పడుతూ ఉంటారు. ఎదుగుదల అంటే కాస్త పైకి ఎదిగేసరికి వీళ్ళకి ఏంటి అంటే ఈ కష్టాన్ని మర్చిపోకుండా జీవితంలో డబ్బులు సంపాదించాలి, మంచి ప్రయోజకారకులు కావాలి, మనం ఒక 10 మందికి సహాయం చేసేటటువంటి విధానంలో ఉండాలి, లేదా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశంలో ఉండాలి అని చెప్పి భరణీ నక్షత్ర జాతకులు కోరుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఏంటి అంటే స్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు భరణీ నక్షత్ర జాతకులకు ఉండటం జరుగుతుంది. అలాగే వీళ్ళు రాబోయేటటువంటి ఈ యొక్క పరిణామాలు ఎదుర్కోవడానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళు కుటుంబం పట్ల చాలా శ్రద్ధగా ఉంటూ ఉంటారు. వీళ్ళకు విహారయాత్రలన్నా కూడా, లేదు డబ్బు సంపాదించడం అన్నా కూడా చాలా ప్రీతి ఉంటుంది. అంటే డబ్బు సంపాదించడానికి ఎంత దూరమైనా ప్రయాణం చేస్తూ ఉంటారు. మార్కెటింగ్ ఫీల్డ్ కానివ్వండి, లేదు అని అంటే గనక వీళ్ళకు ఏదైనా వృత్తి వ్యాపార రంగంలో గనక వీళ్ళు అడుగు పెడితే వీళ్ళు చాలా అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకోగలుగుతారు భరణీ నక్షత్ర జాతకులు. అలాగే వీళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే వివాహం ఆలస్యం జరుగుతూ ఉంటుంది. భరణీ నక్షత్ర జాతకులకు వివాహం ఆలస్యం అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి. సంతానం కూడా ఆలస్యం అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ జీవితంలో ఎదగాలి అనేటటువంటి కోరికతో వీళ్ళు విపరీతంగా అంటే వెట్టి చాకిరీ చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు భరణీ నక్షత్ర జాతకులు అని చెప్పుకోవచ్చమ్మా మనం. విద్యారంగంలో వీళ్ళకి ఎలా ఉంటుంది? విద్యారంగంలో బాగానే ఉంటుంది. అంటే ఒక గ్రాడ్యుయేషన్ అనేటువంటి పూర్తి చేసేటటువంటి తరహాలో ఉంటుంది తప్ప అంత హయ్యర్ అనేటటువంటిది అయితే చెప్పుకోలేము. ఎందుకంటే వీళ్ళకు డబ్బు పట్ల ఆసక్తి పెరిగేసరికి వీళ్ళు చిన్ననాటి నుండి డబ్బుని ఎలా సంపాదించాలి, ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది అదే ఆలోచన ఉంటుంది తప్ప అంటే కొంతవరకు చదువు అనేటటువంటి జీవితానికి ఉపయోగపడేలా మాత్రమే చదువుకుంటారు తప్ప అంత హైయర్ ఎడ్యుకేషన్ అనేటటువంటి అయితే భరణీ నక్షత్ర జాతకంలో కనిపించదు. కనుక మధ్యమమైనటువంటి ఫలితాలు ఎడ్యుకేషన్లో అనేటటువంటి కనిపిస్తాయి. కనుక వీళ్ళ జీవితంలో ఎడ్యుకేషన్ కంటే డబ్బుకే విలువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి వీళ్ళు కొంతవరకు చదువు అనేటటువంటి మధ్యమ స్థానంలో ఉంటుందమ్మా. అయితే వ్యాపారం చేస్తే బాగుంటుంది అంటారు. వ్యాపారం చేస్తే చాలా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా లాజికల్గా ఆలోచిస్తే ఎప్పుడైనా మీరు గమనించండి, ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు లెక్కలు వేసుకుంటారు. నెలకు నా జీతం ఇంత, దీనికి డివైడెడ్ బై చేసుకుంటారు. అంటే దీనికింత దీనికింత దీనికింత, మళ్ళీ నెలంతా అదే ఆలోచిస్తూ మళ్ళీ నెలాఖరికి వచ్చేసరికి అంటే వీళ్ళ జీతం ఒక పట్టాల మీద ట్రైన్ వెళ్తున్నట్టుగా ఒకే లైన్లో వెళ్తూ ఉంటుంది. వీళ్ళకు అభివృద్ధి ఉండదు, వృద్ధి ఉండదు. ఎక్కడ తీసుకోకుండా అక్కడే ఉంటుంది. కానీ వచ్చిన దాంట్లోనే సర్దుకుపోవాలి, వచ్చిన దాంట్లోనే ఏదైనా మనము ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలని ఆలోచన ఉంటుంది తప్ప వీళ్ళకు డబ్బును అధికంగా చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఉండదు. అదే వ్యాపారస్తులు కనుకోండి ఏమవుతుంది, బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇంకా డబ్బులు సంపాదించాలి. అంటే బిజినెస్ చేసే వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, దీన్ని 50 లక్షలు ఎలా చేయాలని ఆలోచన చేసేటటువంటి తరహాలో మాత్రమే ఉంటారు. అందుకే బిజినెస్ చేసే వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళ కంటే ముందుగా వెళ్తూ ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళు ఒకే స్థాయిలో వెళ్తూనే ఉంటారు తప్ప పెద్ద గ్రోత్ అనేటటువంటిది ఉండదు. కనుక జీవితంలో ఏ మనిషి అయినా సరే ఎప్పుడైనా సరే తొందరగా పైకి ఎదగాలంటే బిజినెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ జీవితంలో బిజినెస్ కనుక ప్రారంభం చేస్తే అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి బిజినెస్ ఎప్పుడైనా
గుర్తుపెట్టుకో. ఒక మనిషి జాతక ప్రకారం నువ్వు ఏ రంగంలో రాణించగలుగుతావు అనేది ముందుగానే డిసైడ్ నీ జాతకంలో రాసింది ఉంటుంది. దాన్ని నువ్వు ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా నీ జీవితం తొందరగా అభివృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఉమ్. అదేవిధంగా భరణి నక్షత్రం ఉన్నవారు సినిమా రంగంలో రాణించే అవకాశం ఉందా? తప్పకుండా. ఎందుకంటే భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి తప్పకుండా వీళ్ళ జీవితంలో సినిమా రంగంలో రాణించే నాటక రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ ఆపర్చునిటీ వచ్చేటటువంటి అవకాశం తప్పకుండా వీళ్ళు ప్రయత్నపూర్వకంగా చేస్తే కనుక తప్పకుండా భరణి నక్షత్ర జాతకులకు వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి తప్పకుండా ఈ యొక్క సినిమా రంగంలో రాణించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. కాబట్టి ఈ భరణి నక్షత్రం పుట్టిన వాళ్ళు తప్పకుండా అవకాశాలు కావాలి అనుకున్న వాళ్ళు ప్రయత్నపూర్వకంగా చేస్తే అవకాశాలు దొరికేటటువంటి విధంగా ఉంటుంది వీళ్ళకు. ఓకే. అదృష్ట సంఖ్య ఏమై ఉంటుంది? మనకు ఈ యొక్క భరణి నక్షత్ర జాతకులకు అదృష్ట సంఖ్య వచ్చేసేసి 3 సంఖ్య అదృష్ట సంఖ్య వీళ్ళకు. కాబట్టి వీళ్ళకు లక్కీ నంబర్ 3 అని అనుకోవచ్చు. కనుక ఈ 3 నంబర్తో ఉన్నటువంటి సంఖ్య వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుందమ్మా. ఓకే. అలాగే ఏ విధమైన నవరత్నాల్లో ఏ రాయిని ధరించాలి? వీళ్ళు భరణి నక్షత్ర జాతకులు డైమండ్ ధరిస్తే గనక వీళ్ళ జీవితంలో కలిసి, ఎందుకంటే రాష్ట్రాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి వీళ్ళు డైమండ్ లాంటిది ధరిస్తే వీళ్ళ జీవితంలో కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా డైమండ్ ధరించుకోండి. మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ ఏదైనా ఉన్నా కానీ తొలగిపోయేటటువంటి అవకాశం వీళ్ళ జీవితంలో ఏర్పడుతుందండి. కాబట్టి వీళ్ళు అదృష్ట రత్నం అనేది డైమండ్ ధరిస్తే బాగుంటుంది వీళ్ళ జీవితంలో. కానీ గురువుగారు, డైమండ్ అనేది అందరూ కొనుక్కోలేరు కదా, మరి అలాంటి వాళ్ళ పరిస్థితి? ఎందుకు కొనుక్కోలేరమ్మా? ఎవరైనా కొనుక్కోవచ్చు. మనము డైమండ్ పెట్టుకోవాలని చెప్పాను తప్ప దాంట్లో ఎంత సైజ్ అనేటటువంటి ఎంత పరిణామం, మనం పిసరింత అయినా డైమండ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డైమండ్ మనం మామూలుగా గ్రామ్స్ వైపు కొనుక్కోలేం, కానీ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. లేనటువంటి వాళ్ళు కనీసం ఒక పిసరంతా అయినా సరే డైమండ్ అనేటటువంటి ధరించడం ద్వారా వాళ్ళ జీవితంలో బాగుంటుంది. లేదు అని అంటే కనుక నవరత్నాలలో సంబంధించినటువంటి ఒక కెమికల్ ల్యాబ్కి వెళ్తే వాళ్ళు ఒక డైమండ్ ఇస్తారు. ఆ డైమండ్ అయినా ధరించవచ్చు. డైమండ్లో అనేక రకాల డైమండ్స్ ఉంటాయి. వాళ్ళ జాతకానికి తగినట్టుగా వాళ్ళు అక్కడికి వెళ్తే కనుక వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఏ డైమండ్స్ వేసుకోవాలి, ఎంత పరిణామంలో వేసుకోవాలి అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళ రేట్ ఎంత ఉందో, ఇప్పుడు 7,000 కూడా డైమండ్స్ వస్తాయి, 10,000 కూడా డైమండ్స్ వస్తాయి, 20,000 వాళ్ళ స్తోమత ఎంత ఉందో దాని ప్రకారం వాళ్ళు పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఓకే. మరి భరణి నక్షత్రం ఉన్న వాళ్ళు ఏ దేవతని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి? భరణి నక్షత్రంలో ఉన్నటువంటి జాతకులు శివారాధన చేసుకోవడం చాలా విశేషము. శ్రీశక్తి శివలింగం అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది. ఆ శివశక్తి లింగాన్ని ఎవరైతే ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటారో వాళ్ళకు తప్పకుండా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల ఆయుర ఆరోగ్యాదులతో పాటు ఐశ్వర్యం కూడా కలిగేటటువంటి అవకాశం శివశక్తి స్ఫటిక లింగానికి కలుగుతుంది. కాబట్టి ఈ శివశక్తి స్ఫటిక లింగం అనేటటువంటిది భరణి నక్షత్ర జాతకులు ఇంట్లో పెట్టుకొని పూజిస్తే వాళ్ళకు విశేషమైనటువంటి శుభం లాభం కలుగుతుందమ్మా. ఓకే. చివరిగా మెరుగైన ఫలితాలు రావాలి అంటే ఏ విధమైన గ్రహాలను పూజించాలి? అయితే భరణి నక్షత్ర జాతకులు శుక్రగ్రహం యొక్క ఆరాధన చేసుకోవడము, హిమకృందము నాలాభం దైత్యానాం పరమాంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనేటటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ నిరంతరము శివారాధన చేసుకుంటే గనక వాళ్ళ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఏదైనా ఇబ్బందులున్నా, ఆటంకాలున్నా వాటి నుంచి అధిగమించేటటువంటి సామర్థ్యము ఈ మంత్రం ద్వారా, ఈ శివారాధన వల్ల వాళ్ళ జీవితంలో ఏర్పడుతుందమ్మా. అదేవిధంగా చేయకూడని పనులు అనేవి ఏవైనా ఉన్నాయా భరణి నక్షత్రం? భరణి నక్షత్ర జాతకులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు మొట్టమొదటిగా. అలాగే కోపం ఆవేశం తగ్గించుకోవాలి, దురుసుతనం తగ్గించుకోవాలి. వీళ్ళు అతిగా మాట్లాడేటటువంటి విధానం ఉంటారు కాబట్టి అతిగా మాట్లాడితే గతి తప్పుతుంది అని శాస్త్రం. కనుక వీలైనంత వరకు కంట్రోల్లో ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. పరిధులు దాటకుండా వీళ్ళ జీవితాన్ని వీళ్ళు అదుపులో పెట్టుకోవాలి. మద్యము జూదానికి చాలా దూరంగా ఉండాలి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అలాగే పని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. అలా చేస్తే గనక వీళ్ళ జీవితం చాలా అత్యద్భుతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు.